నమస్కారం. రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చేయూతను అందిస్తోందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిగూడెం టీఎస్ఎం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దానికి అనుగుణంగా విద్యను అభ్యసించాలని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అనేక పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుస్తోందని పేర్కొన్నారు. తొలుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒకటే అన్నాడు, నేను నా మీద రాష్ట్ర ప్రజలు చూపించిన అభిమానానికి నేను ప్రతి ఇంటికి ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ, ఒక కొడుకులా ఆ కుటుంబ బాధ్యత నేను తీసుకుంటాను. ఆ కుటుంబంలో ఉన్న పిల్లల యొక్క చదువు బాధ్యత నేను మోస్తాను అని ముందుకొచ్చి మన పిల్లల యొక్క చదువుకి సంబంధించిన ప్రతి విషయం కూలంకషంగా తెలుసుకుని ఇవాళ జగనన్న విద్యాకారిగా ఎంత గొప్పగా అంటే ఇక్కడున్న విద్యార్థులు చూస్తూ ఉంటే ఎంత కలకలలాడుతూ ఉన్నారో, ఎంత కలర్ఫుల్గా ఈ ప్రాంగణం ఉందో, ఎంత సంతోషంగా ఒక పూల వనానికి వెళ్తే ఆ పూలు చూసి ఎలాగైతే మనం మైమరిచిపోయి ఉంటామో ఇక్కడున్న బాలబాలికలు ఆ చిన్నారుల్ని చూస్తూ ఉంటే అటువంటి వాతావరణం ఇక్కడ కలిగినందుకు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి కారణమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన హృదయపూర్వకమైన ఇవాళ విశేషమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యానికి 25 లక్షల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ కోవూరు శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఉండి నియోజకవర్గ పరిధిలో కొండేపూడి గ్రామంలో ఎంపీపీ భూపతిరాజు చంటిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కేకును కట్ చేసి పంపిణీ చేశారు. నిరుపేదలకు దుప్పట్లు, చీరలు, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతపల్లి వెంకటనారాయణ, సర్పంచులు ఇంజేటి మరియమ్మ, జంగం సూరిబాబు, ఎంపీటీసీ పాల జ్యోతి, కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు, పార్టీ మండల కన్వీనర్ కటిక శ్రీదేవులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించే విధంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఉచిత ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ విద్యాబోధన ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. అలాగే నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని చెప్పారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం పాల్గొన్నారు. మనకి ఏమవుతుంది అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఉన్నంత వరకు మనకు కావాలి అనిపిస్తుంది. పక్కన ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు ఐప్యాడ్లు, ట్యాబ్లు పట్టుకొని ఉంటే మనకి లేవు అనుకుంటాం. మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి దాని వాల్యూ తెలియాలి. అంటే ఇంత చక్కగా ఇంటరాక్టివ్ మెటీరియల్ ఉంటే, అంటే స్కూల్లో టీచర్ చెప్పిన తర్వాత మీరు ఆ లెసన్ వింటే ఇంకా చాలా చక్కగా పిల్లల బ్రెయిన్లోకి ఎక్కుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాబ్ కొనాలంటే ఒక్కొక్కటి ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. మనకి పేరెంట్స్ నేనైతే కొనిస్తారా? కొంతమంది కొనించగలరు, కొంతమంది కొనివ్వలేరు.
సో ఏదైతే మీకు గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ అన్ని వస్తున్నాయి, ట్యాక్స్ వచ్చాయో, రిక్వెస్ట్ ఆల్ ది కిడ్స్, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వీటిని చక్కగా ఉపయోగించుకోండి. బికాస్ చదువుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. ఎలా అచీవ్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవల మండలం కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసిన ట్యాబులను ఎమ్మెల్యే జి శ్రీనివాసరాయుడు గురువారం అందజేసి అభినందించారు. అలాగే ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించారు. ఇంకా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈరోజు ఇప్పుడు అన్ని మాట్లాడారు స్కూల్ గురించి. బహుశా నేను మళ్ళీ అన్ని చెప్పే అవసరం లేదు, ఎందుకంటే మీరే బాగా చెప్తున్నారు నాకన్నా. ఈరోజు విద్య కానుక అవనేయండి, లేదా గోరు ముద్ద, ఇవన్నీ కూడా చక్కగా మీకు ఏ విధంగా అందుతున్నాయి. ఈరోజు చక్కటి స్కూల్ యూనిఫామ్స్ తో పాటు ఇంగ్లీష్ మీడియం, అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం చేసి ఈరోజు ప్రతి ఒక్కరిని మీరందరినీ గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేయాలని. గ్లోబల్ సిటిజన్ అని పెద్ద వర్డ్ యూజ్ చేశాను. ఎవరు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారమ్మా ఇక్కడ? ఎవరు ఎక్కడ? ఓకే. నేను గ్లోబల్ సిటిజన్స్ అంటే ఏంటమ్మా? గ్లోబల్ సిటిజన్స్ అని నేను చెప్తున్నాను. జగన్ గారు నిజంగా ఆయన డ్రీమ్, ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లోబల్ సిటిజన్ లాగా తయారవ్వాలి మన స్టూడెంట్స్ అంతా కూడా. దాని మీనింగ్ ఏంటమ్మా? ఎస్, దాని మీనింగ్ ఏంటి అంటే ఏంటి? ప్రపంచ పౌరుల్లాగా మీరు తయారవ్వాలన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే బాగా చదువుతూ ఎలాగా ఉంటుందమ్మా? మీరు బాగా చదువుకుంటారు, మీరు గ్లోబల్లో అంటే ప్రపంచంలో ఎవరితో అయినా మీరు కంపీట్ చేయగలరని. ఈ కార్యక్రమంలో సర్పంచులు భావన మధు, చిటికన సుజన, ఉప సర్పంచి దాపర్తి రామసందీప్, ఎంపీపీ కార్చర్ల సీతారాం ప్రసాద్, జడ్పీటీసీలు కొమ్మిశెట్టి రామాంజనిదేవి, నందిగం భాస్కర్ రామయ్య, ఎంపీటీసీలు జాని నాగలక్ష్మి, వెలిగట్ల రాణి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వ లబ్ధిని వివరిస్తూ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. మాట్లాడిమ్మని చెప్తాం, ఏమి ఉద్యోగం వెళ్ళిపోడు కదా, వాళ్ళది తొక్కు పెట్టేస్తే ఏది 40% కింద రాదు. అది చెప్తే పోనీ మనం ఇచ్చేస్తాం, మన అంతటి మన అంబులెన్స్ కూడా ఇస్తారు, కొన్ని అంబులెన్స్ తీసుకుంటాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని ఆయా మండల కేంద్రాలు, పలు గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేశారు. ముందుగా మామిడి కుదురు మండలం నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పుట్టినరోజు కేక్ కట్ చేశారు. అలాగే పి గన్నవరం అక్విడేట్ వద్ద ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మామిడి కుదురు మండలం నగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా వార్తలు.
గత 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులం మతం పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ రాజ్యాధికారం విషయంలో రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మహిళల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. ఇన్ని సంక్షేమ ఫలాలు మళ్లీ పొందాలంటే రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని తెలిపారు. తొలుత ఉచిత వైద్య రక్తదాన శిబిరాలను వనిత ప్రారంభించారు. ఈ రోజున వేదిక మీద ఇంతమంది మహిళలు ఉన్నామంటే దానికి కారణం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇంతమంది ప్రజాప్రతినిధులుగా మరి రాజ్యాధికారాన్ని పొందిన మహిళలుగా మేము ముందు నిలబడ్డామని చెప్పడానికి గర్వపడుతున్నాం. అంటే ఈ రోజున జగనన్న మహిళలకు ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేదా వాలంటీర్స్ గా నియమించిన వాళ్ళలో కూడా చాలా మంది మహిళలే మెజారిటీ ఉండడం అనేది కానివ్వండి, ఈ రోజున రాజ్యాధికారాన్ని ఇచ్చే విషయంలో కూడా మరి మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరి జగనన్న ముఖ్యంగా అంటే మహిళల పట్ల ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఎందుకు ఉన్నారు అంటే 2019లో ఏదైతే జగనన్న మీద నమ్మకంతో మహిళా సోదరి మనులందరూ కూడా వారి చల్లని ఆశీస్సులు ఇచ్చి జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా శ్రీదేవి, గంటా పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ కెఎస్ఎస్ సుబ్బారావులు పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ద్వారకా తిరుమలలో శ్రీవారి తిరువీధి సేవలు గురువారం గ్రామంలో ఘనంగా జరిగాయి. శ్రీ స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తొడక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. తొలుత ఆలయంలో స్వామి అమ్మవార్లు ఉత్సవమూర్తులకు తొడక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం శ్రీవారి వాహనం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, గజ అశ్వ సేవలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామి అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ధనుర్మాస మండపంలో శ్రీవారు అమ్మవార్లు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందుకుని ఉన్నతులుగా ఎదగాలి. భీమవరంలో విద్యార్థులకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తణుకులో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు. సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. రక్తదానం చేసిన యువత. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఖండించిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. వివరాలను మీడియా మీట్లో వెల్లడి. భూ యాజమాన్య చట్టానికి నిరసనగా తణుకులో కొనసాగిస్తున్న న్యాయవాదుల దీక్షలు. రద్దు చేయాల్సిందేనన్న సీనియర్ న్యాయవాది సత్యనారాయణాచారి. పేద విద్యార్థి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో చెప్పిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం. ఉండి నియోజకవర్గంలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ శ్రీనివాస్. పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే. ధవళేశ్వరం జడ్పీ హైస్కూల్లో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కానూరు గ్రామంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. విద్యార్థుల మధ్య జగన్ పుట్టినరోజు వేడుకలు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో గడప గడపకు పర్యటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా.
కులమతాలకు అతీతంగా ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏలూరులో వెల్లడించిన ఏపీ హోం మినిస్టర్ తానేటి. ద్వారకా తిరుమలలో శ్రీవారి తిరువీధి సేవల్లో పాల్గొన్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.